Audio Jungle. Audio Jungle. వెల్కమ్ టు ఏవిఆర్ న్యూస్. అత్యంత అరుదైన టీఏవీఐ ప్రక్రియతో తీవ్రమైన గుండె వాల్వ్ వ్యాధికి హైదరాబాద్ మలక్పేట్ యశోద ఆసుపత్రిలో విజయవంతమైన చికిత్సను మలక్పేట్ యశోద సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి వైద్యులు అత్యంత అరుదైన అత్యాధునిక ట్రాన్స్కెథెటర్ అయోరియాక్ట్ వాల్వ్ ఇంప్లాంటేషన్ ప్రక్రియతో విజయవంతంగా నిర్వహించి ప్రాణాపాయ స్థితిలో ఉన్న 75 ఏళ్ల వృద్ధ రోగిని నూతన జీవితం ప్రసాదించారు. అయోరియాక్ట్ సెనోరిస్ అనేది గుండెలోని అయోరియాక్ట్ వాల్వ్ తీవ్రమైన స్థాయిలో కుంచుకుపోయే వ్యాధి. ముఖ్యంగా వృద్ధుల్లో వాల్వ్పై కాలుష్యం పెరిగిపోవడం వల్ల రక్త ప్రసరణకు ఆటంకం ఏర్పడి శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు, ఛాతీ నొప్పి, గుండె వైఫల్యాలు, స్పృహ కోల్పోవడం వంటి తీవ్రమైన సమస్యలు తలెత్తుతాయి. సమయానికి చికిత్స చేయకపోతే ప్రాణాపాయం సంభవించే ప్రమాదం ఉంటుంది. ఏదైతే డాక్టర్ గారు చార్జ్ చేస్తామని చెప్పారు, ఇంక్లూడింగ్ ఆపరేషన్ అండ్ హాస్పిటల్ ఛార్జెస్ అన్నీ కలిపి, సో ఖచ్చితంగా సార్ వాళ్ళు మాకు ఫైనాన్షియల్గా కూడా కొంత సపోర్ట్ చేశారు. అంటే లైక్ రిడక్షన్ ఇన్ ద ఫీ. సో ఏదైతే మేము హోప్తో వెళ్ళామో దానికి 100కు 100% డాక్టర్ గారు అండ్ హాస్పిటల్ న్యాయం చేశారు. సో త్రూఅవుట్ ద 2 days ఆర్ 3 days మేమైతే హాస్పిటల్లో ఉన్నామో వాళ్ళు కంటిన్యూస్గా మానిటరింగ్ అంటే ఎక్కడ కూడా మాకు ఇబ్బంది కలగకుండా, సో చిన్న ప్రాబ్లం రాకుండా కూడా చూసుకున్నారు అట్ ద టైమ్ ఆఫ్ ఎంటరింగ్ ఇంటూ అండ్ ఎగ్జిట్ వరకు. సో ఖచ్చితంగా ఎవరైతే ఇలాంటి ప్రాబ్లంతో వరంగల్ ఆర్ నియర్ బై ఉన్నారో ఖచ్చితంగా ఈ ఫ్యూచర్ని ఈ ఖచ్చితంగా యూటిలైజ్ చేసుకోవాలని కోరుకుంటున్నాము. ఎందుకంటే మనం అనుకోవచ్చు ఓపెన్ హార్ట్ తక్కువలో అయిపోతుంది, ఒక 5-6 lakhలో అయిపోతుందని. సో కానీ ఈ ఏజ్డ్ వాళ్ళకు నిజంగా అది కొంచెం కాంప్లికేటెడే. ఆ గాయం మానడం అయినా కూడా 2-3 months అనేది బెడ్ మీద ఉండడము, ఎవరైనా సపోర్ట్ కావాల్సి ఉంటుంది. ఈవెన్ నేనే ప్రత్యక్ష సాక్షి, 1 dayలోనే మా నాన్నగారు నార్మల్గా అయిపోయారు. 2-3 daysలో నార్మల్గా నడవడం, డైలీ యాక్టివిటీస్ అన్నీ చేసుకోవడం స్టార్ట్ చేశారు. సో ఖచ్చితంగా ఎవరైతే ఈ ప్రాబ్లం ఉందో ఖచ్చితంగా ఈ ఫ్యూచర్ హాస్పిటల్లో ఉంది కాబట్టి దీన్ని సద్వినియోగపరచుకోవాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఇంటర్వెన్షన్ కార్డియాలజిస్ట్ మలక్పేట్ యశోద హాస్పిటల్. ఈ పద్ధతి ఇది గుండె వాల్వ్ రీప్లేస్మెంట్ ఒక ప్రొసీజర్, ట్రాన్స్ అయోటిక్ వాల్వ్ రీప్లేస్మెంట్. దిస్ ఇస్ టాబీ ఆర్ టావర్ అంటాము. ఇది ఏంటంటే నూతనంగా ప్రవేశపెట్టబడిన కొత్త పద్ధతి. గుండెకు ఇంతకుముందు గుండె లోపలి కవాటం మార్చాలంటే ఓన్లీ ఆపరేషన్ విధానం అనేది ఒకటే ఉండేది. బట్ ఇప్పుడున్న పద్ధతుల్లో, ఆధునిక పద్ధతులలో వాల్వ్ రిప్లేస్మెంట్ అనేది క్యాథెటర్ బేస్డ్, అంటే తొడ నుంచి ఒక క్యాథెటర్ పంపించేసి గుండె లోపల వాల్వ్ రిప్లేస్మెంట్ చేయడం ఒక ప్రొసీజర్. ఇది చాలా తక్కువ సమయం తీసుకుంటుంది. ఒక 30 నిమిషాల నుంచి 1 గంటలోపు అయిపోయే ఆపరేషన్. దీని తర్వాత పేషెంట్ తొందరగా రికవరీ అయ్యి మరునాడే డిశ్చార్జ్ చేయడానికి వీలుగా ఉంటుంది. ఈ ప్రొసీజర్ అనేది మన ఇండియాలో ఇప్పుడు కామన్గా అవైలబిలిటీ ఉన్నది. దీనికి ఉపయోగపడే దీన్ని ఎట్లా గుర్తుపట్టాలంటే, పేషెంట్కి ఎవరైనా మనకు నడుస్తున్న కొద్దీ ఆయాసమో, మెట్లెక్కుతుంటే ఆయాసం వచ్చినప్పుడు దాన్ని ఎవరైనా కార్డియాలజిస్ట్ దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు 2D అనే టెస్ట్ ద్వారా దీన్ని గుర్తుపడతారు. దాంట్లో కవాటాలు మూసుకుపోయినప్పుడు, పర్టికులర్లీ అయోటిక్ వాల్వ్ అనేది ఉంటుంది. అయోటిక్ వాల్వ్ బాగా మూసుకుపోయినప్పుడు వయసు గల వారికి ఆపరేషన్తో వచ్చే రిస్క్ను అవాయిడ్ చేయడానికి, ఆపరేషన్ చేసుకున్నప్పుడు మనకు టైం ఎక్కువ తీసుకుంటుంది, ఆపరేషన్ టైం ఎక్కువ తీసుకుంటుంది, గాయం మానడానికి కూడా టైం పడుతుంటుంది. లేకపోతే అంటే ఇంటర్ ప్రొసీజర్ కాంప్లికేషన్స్ ఎక్కువ ఉంటాయి. అంటే ఆపరేషన్ చేసేటప్పుడు రోగికి ఎక్కువ అనర్థం జరగడానికి అవకాశం ఉంటుంది. ఈ పరిస్థితులన్నింటినీ అవాయిడ్ చేయడానికి ఇది నూతనంగా ప్రవేశపెట్టబడిన సర్జికల్ విధానం. ఇది ఇంటర్వెన్షన్ కార్డియాలజిస్టులు చేస్తుంటారు. ఇది ట్రాన్స్ అయోటిక్ వాల్వ్ ఇంప్లాంటేషన్. ఇది చేయడం వల్ల పేషెంట్కు ఆర్థికంగా కొద్దిగా భారమైనప్పటికీ తాను ఆరోగ్యపరంగా వెంటనే రికవరీ అవ్వడం, మరునాడే తన పనులను తాను చేసుకోవడానికి వీలుగా ఉంటుంది. సో దీని ద్వారా నియర్ ఫ్యూచర్లో ఈ పద్ధతి అనేది చాలా అవైలబిలిటీకి తేవడానికి చూస్తున్నాము. ఈ ప్రతి పేషెంట్ కూడా తనకు గుండె పరంగా ఇబ్బందులు వచ్చినప్పుడు తన పరంగా 2D టెస్ట్ చేసుకొని ఈ విధంగా ఆలోచించడానికి అవకాశం ఉంటుంది, ఆపరేషన్ చేయడానికి కూడా అవకాశం ఉంటుందని నేను మనవిస్తాను. పర్టికులర్లీ యశోద హాస్పిటల్లో మాకేంటంటే బైపోలార్ క్యాత్ ల్యాబ్ అనేది ఉంటుంది. అంటే ఒకే ఆపరేషన్ థియేటర్లో క్యాత్ ల్యాబ్ ఉంటుంది, ఆపరేషన్ థియేటర్ ఉంటుంది. అట్లాంటి సిచ్యువేషన్లో ఇది ఏంటంటే కార్డియాక్ టీమ్ అనేది ఉంటుంది. మా
మలక్పేట్ యశోద కానీ యశోద గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్ కానీ అత్యాధునికంగా అన్ని రకాల వైద్య సేవలు అందుబాటులో ఉన్నాయి. దాంట్లో ఈ కార్డియాక్ సర్జన్స్, తర్వాత కార్డియాలజిస్టుల అవైలబిలిటీ ఫ్రీక్వెంట్గా ఉంది. ఇట్లాంటి అనేకమైన అధునాతన సర్జరీ విధానాలు కూడా అందుబాటులోకి వచ్చాయి. మేము యూజువల్గా ఇది అవైలబిలిటీ ఈ ఫ్రీక్వెంట్గా చేసుకొని కామన్గా చేస్తున్న సర్జరీస్ ఇవి. మేము లాస్ట్ 2-3 ఇయర్స్లోనే ఆల్మోస్ట్ ఒక 25 సర్జరీలు చేశాము. అందరూ పేషెంట్లు కూడా ఆరోగ్యంగానే ఉన్నారు, వాళ్ళు తొందరగా రికవరీ అయ్యారు. సో ఈ మా పరంగా, మా డాక్టర్ల పరంగా, యశోద పరంగా మేము అందరికీ అందుబాటులో ఉండడానికి ప్రయత్నిస్తున్నాము. మీరు కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరుకుంటున్నాం. డాక్టర్ వెంకరెడ్డి, యశోద హాస్పిటల్, మలక్పేట్.